హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పటిదాకా మనం డిఫరెంట్ వీడియోస్ అని చేస్తున్నాం. సో ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మనం అయితే డిస్కస్ చేయడం ట్రై చేయాలి. అదేంటంటే మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్లో సెక్యూరిటీ గురించి ఓవర్. ఎందుకంటే సో మీరు ఈ ఆర్గనైజేషన్ తీసుకున్న మనకి సెక్యూరిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే యాజ్ ఏ డెవలపర్గా మనం అన్ని కూడా కోడ్ రాయడం, లేకపోతే ఎగ్జిక్యూషన్ చేయడం, రిపోర్ట్స్ బిల్డ్ చేయడం అన్ని చేస్తాం. బట్ అల్టిమేట్గా ఎవరైతే బిజినెస్ యూస్ ఉంటారో వాళ్ళకి షేర్ చేసేటప్పుడు కొన్ని పర్మిషన్స్ అనేది డిఫైన్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ డిఫరెంట్ కాంపోనెంట్స్, డిఫరెంట్ ఐటమ్స్ అనేది ఉంటాయి కాబట్టి మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్లో నేను కొన్నిటి గురించి మాత్రమే చెప్పడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే అన్నీ చెప్పాలంటే ఇట్ విల్ టేక్ మోర్ దెన్ అవర్. ఎవరు కూడా చూడరు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఒకటి వర్క్ స్పేస్ లెవెల్ ఏంటో చూద్దాం. బేసికల్గా వర్క్ స్పేస్ లెవెల్లో మనకి మీరు ఎప్పుడైనా సరే యాక్సెస్ ఇవ్వాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది వర్క్ స్పేస్ అండి. ఈ వర్క్ స్పేస్ లెవెల్లో యాక్సెస్ అనేది ఇక్కడ మేనేజ్ యాక్సెస్ మీద ఇక్కడ మనకి 4 రకాలు ఉంటాయి అన్నమాట. ఓకే, అడ్మిన్, మెంబర్, కాంట్రిబ్యూటర్, యూవర్. ఓకే, ఇలా 4 టైప్స్ ఉంటాయి బేసికల్గా. అడ్మిన్ ఒకటి, అండ్ మెంబర్, అండ్ కాంట్రిబ్యూటర్, వ్యూవర్. ఓకే, ఇది వర్క్ స్పేస్ లెవెల్ యాక్సెస్ అనమాట. ఓకే, ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, అడ్మిన్ ఎలాంటి పర్మిషన్స్ ఉంటాయి, లేకపోతే మెంబర్కి ఎలాంటి పర్మిషన్స్ ఉంటాయి, అండ్ కాంట్రిబ్యూటర్ కావచ్చు, లేకపోతే యూవర్ కావచ్చు. డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి అనమాట. మీరు ప్రాక్టికల్గా చూస్తే కానీ మీకు ఒక క్లారిటీ ఉంటుంది అనమాట. ఓకే, అంటే యూవర్కి ఇచ్చాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అతను ఓన్లీ రీడ్ యాక్సెస్ మాత్రమే ఉంటుంది. అంటే ఈ సేల్స్ రిపోర్ట్ అనే వర్క్ స్పేస్ లో ఏదైతే ఐటమ్స్ మీరు క్రియేట్ చేస్తారో, లైక్ అది డేటా పైప్లైన్స్ కావచ్చు, లేకపోతే ఇంకోటి ఏదైనా సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఓన్లీ రీడ్ యాక్సెస్ మాత్రమే ఉంటుంది, కానీ వేరే యాక్సెస్ అనేది ఉండదు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఐటమ్స్ ఈ టూల్ బార్ కూడా కనపడదు. ఓకే, ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో ఇది కూడా కనపడదు అనమాట. ఓకే, అదే వేరే యాక్సెస్ అనుకోండి, లేకపోతే మెంబర్ కావచ్చు, లేకపోతే ఇంకోటి ఇచ్చాం అనుకోండి, డిఫరెంట్ పర్మిషన్స్ ఉంటాయి. అవన్నీ కూడా మీరు ఒకసారి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. నాట్ ఓన్లీ లెర్నింగ్ పాయింట్ అప్పుడు మీరు రియల్ టైంలో ఖచ్చితంగా కొన్ని కేసెస్లో మస్ట్ అండ్ షుడ్గా ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, అడ్మిన్ ఏంటి, ఎలా ఉంటుంది ఏంటని కూడా ఖచ్చితంగా అవసరం అవుతుంది అనమాట రియల్ టైం అయితే. ఇది వర్క్ స్పేస్ లెవెల్. అదే ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ ఓకే, ఇది వర్క్ స్పేస్ లెవెల్. ఇప్పుడు రెండోది వచ్చేసి ఫ్యాబ్రిక్ డేటా వేర్ హౌస్. ఓకే, ఫ్యాబ్రిక్ డేటా వేర్ హౌస్ కదా. దీన్ని హైలైట్ చేద్దాం. ఓకే, ఇక్కడ మనకి డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. కొంతమందికి ఎలా ఉంటుందంటే రిక్వైర్మెంట్, మనం ఎంటైర్ వర్క్ స్పేస్కి యాక్సెస్ అనేది ఇచ్చే బదులు ఓన్లీ స్పెసిఫిక్గా పర్టికులర్ ఐటమ్కి మనం ఏంటంటే యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు అనమాట. అది రీడ్ డేటా ఇలా రకరకాలుగా ఉంటుంది. అంటే మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక జస్ట్ ఏంటిది సీక్వెల్ డేటాబేస్. ఏ ఐటమ్ కైనా మనం అయితే షేర్ చేయొచ్చు, ఎందుకంటే నాకు అడ్మిన్ యాక్సెస్ ఉంది కాబట్టి ఐ కెన్ షేర్ ఎనీ ఐటమ్. ఇలా షేర్ అని క్లిక్ చేస్తే ఇక్కడ మనకి చూడొచ్చు, రీడ్ ఆల్ డేటా ఈజ్ ఎలక్ట్రికల్ పాయింట్, రీడ్ ఆల్ డేటా పర్చేస్ స్పార్క్, ఇలా రకరకాల యాక్సెస్ అనేది ఉంటుంది అన్నమాట. ఓకే, అది ఏంటనేది మనమైతే డిఫైన్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా ఇక్కడ మేనేజ్ పర్మిషన్స్ ఉంది కదా. మీరు ఎక్కడికి వెళ్ళైనా వెరిఫై చేసుకోవచ్చు. అంటే ఒక పర్టికులర్ యూజర్కి ఎలాంటి యాక్సెస్ ఇచ్చాం ఏంటనేది కూడా మీరైతే వెరిఫై చేయడానికి ట్రై చేయొచ్చు. అండ్ ఇదేంటిది ఐటమ్ లెవెల్ యాక్సెస్. అంటే ఐటమ్ లెవెల్ యాక్సెస్, లైక్ అది డేటా వేర్ హౌస్ కావచ్చు, లేకపోతే లేక్ హౌస్ కావచ్చు, సీక్వెల్ డేటాబేస్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, ఇండివిజువల్గా మనం ఐటమ్ లెవెల్ కూడా డిఫైన్ చేయొచ్చు. దాని తర్వాత మనకి మెయిన్గా ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఆబ్జెక్ట్ లెవెల్ సెక్యూరిటీ. ఓకే, ఆబ్జెక్ట్ లెవెల్ సెక్యూరిటీ. దాని తర్వాత కాలం లెవెల్ సెక్యూరిటీ, కాలం లెవెల్. దాని తర్వాత రో లెవెల్ ఉంటుంది. దాని తర్వాత డైనమిక్ డేటా మాస్కింగ్, డైనమిక్ డేటా మాస్కింగ్.
ఇలా మనకి సో డిఫరెంట్ లెవెల్స్ అయితే ఉంటాయి అన్నమాట, గుర్తుంచుకోండి. సో డిఫరెంట్ లెవెల్స్ అన్నమాట. ఫార్మాట్ చేద్దాం. ఓకే. సో ఐటమ్ లెవెల్ యాక్సెస్. ఓకే. అలా కాకుండా అంటే ఎంటైర్ వర్క్ స్పేస్ అనేది ఇవ్వకుండా ఓన్లీ పర్టికులర్ ఐటమ్ మాత్రమే మనం డిఫైన్ చేసుకోవచ్చు అన్నమాట. అది వేర్ హౌస్ కావచ్చు, లేకపోతే సీక్వెల్ డేటాబేస్ కావచ్చు, ఓటి కావచ్చు. అంటే ఇక్కడ ఫ్యాబ్రిక్ డేటా వేర్స్లో ఎస్పెషల్లీ ఇక్కడికి వచ్చేసరికి ఆబ్జెక్ట్ లెవెల్ సెక్యూరిటీ ఉంటుంది. అంటే నథింగ్ బట్ ఒక టేబుల్కి ఇచ్చేది. ఇప్పుడు ఆ, ఒక స్కీమాలో ఒక 10 టేబుల్స్ ఉన్నాయండి. అన్ని టేబుల్స్కి అవసరం లేదు. ఓన్లీ 2-3 టేబుల్స్కి మాత్రమే డిఫైన్ చేయాలనుకుంటే అలాంటి కేసెస్లో పర్టికులర్ ఆబ్జెక్ట్స్ మాత్రమే డిఫైన్ చేసుకోవచ్చు. అలానే కాలం లెవెల్ అంటే ఒక టేబుల్లో ఒక 10 కాలమ్స్ ఉంటే 10 కాలమ్స్ వద్దు, ఓన్లీ 5 కాలమ్స్ మాత్రమే చూడాలి, రిమైనింగ్ కాలమ్స్ చూడకూడదు అంటే అలాంటి కేసెస్లో మనం కాలం లెవెల్స్ సెక్యూరిటీ. అదే రో లెవెల్ అనుకోండి, అంటే ఈ పర్టికులర్ యూజర్కి ఓన్లీ ఈ డేటా మాత్రమే కనపడాలి, వేరే డేటా కనపడకూడదు. అలాంటి కేసెస్లో రో లెవెల్ సెక్యూరిటీ అన్న డైనమిక్ డేటా మాస్కింగ్ అంటే నథింగ్ బట్ మనకి సెన్సిటివిటీ డేటా ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ పాన్ కార్డ్ కావచ్చు, మొబైల్ నెంబర్ కావచ్చు, అండ్ సో క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ డేటా అన్నట్టు ఇలాంటివన్నీ కూడా సెన్సిటివిటీ ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఇది యూజర్స్కి మనమైతే షోకేజ్ చేయకూడదు కాబట్టి దాన్ని ఇంటూ మార్కుల తోటి డైనమిక్ డేటా మాస్కింగ్ చేయొచ్చు అన్నమాట. ఇలా సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. మోర్ ఇక్కడ మనకి ఫ్యాబ్రిక్ డేటా వేర్స్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, సో ఫ్యాబ్రిక్ డేటా వేర్స్ ఓపెన్ చేస్తున్నాను. కోడింగ్ ఇక్కడ మనకి బేసికల్గా 2 టైప్స్ ఆఫ్ రోల్స్ ఉంటాయండి. 2 టైప్స్ ఆఫ్ రోల్స్. ఒకటి బిల్ట్ ఇన్ రోల్స్ ఉంటాయి. బిల్ట్ ఇన్ లేదా కస్టమ్ రోల్స్. అంటే బిల్ట్ ఇన్ రోల్స్ అంటే బేసికల్ ఏంటి, మనకి మైక్రోసాఫ్ట్ అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ చూడండి, సెక్యూరిటీ ఉంది కదా, డీబీ రోల్స్ బిల్ట్ ఇన్, డీబీ రోల్స్ కస్టమ్. అంటే సో బిల్ట్ ఇన్ గా మనకి కొన్ని రోల్స్ వస్తాయి, అలానే కస్టమ్ కింద రోల్స్ వస్తాయి అనమాట. బిల్ట్ ఇన్ అంటే ఏంటంటే డీబీ అండర్ స్కోర్ ఓనరు, డీబీ అండర్ స్కోర్ డేటా రీడరు, డేటా రైటరు, డీడీఎల్ అడ్మిన్, ఇలా రకరకాల రోల్స్ ఉండేవన్నీ కూడా బిల్ట్ ఇన్ అనమాట. బై డిఫాల్ట్ గా మనకి వస్తాయి. ఓకే. అలా కాదు, కస్టమర్ రోల్స్ అంటే నథింగ్ బట్ మనం ఒక రోల్ క్రియేట్ చేసి ఆ రోల్కి పర్టికులర్ పర్మిషన్స్, ఓకే, అంటే సెలెక్ట్ చేయడం, అంటే పర్టికులర్ ఆబ్జెక్ట్కి సెలెక్ట్ కావాలా, ఇన్సర్ట్ కావాలా, అప్డేట్ కావాలా, డిలీట్ కావాలా, ఆ డిఫైన్ చేసిన తర్వాత ఆ రోల్ని ఓకే ఎవరికైతే యూజ్ కావాలో ఆ యూజర్స్కి డిఫైన్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా మనకి సో 2 రకాల రోల్స్ ఉంటాయి. ఇక్కడికి వచ్చేసరికి కొన్ని రోల్స్ డిఫైన్ చేద్దాం. సో డిబి అండర్ స్కోర్ డిడిఎల్ అడ్మిన్, డిబి అండర్ స్కోర్ డేటా రీడర్ ఉంటుంది, డిబి అండర్ స్కోర్ డేటా రైటర్ ఉంటుంది, డిబి అండర్ స్కోర్ బ్యాకప్ రైట్. ఓకే. ఇలా సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్స్ అయితే ఉంటాయి గైస్, అది గుర్తుంచుకోవాలి. ఇందాక చూపించగా మీకు ఏమేమి ఉంటాయి. సో అంటే ఈ రోల్ అలా ఉంటుంది. జస్ట్ మనం ఏంటంటే మీరు ఎవరికైతే డిఫైన్ చేయాలనుకున్నారో ఈ డేటా రీడర్ కావచ్చు, రైటర్ కావచ్చు, జస్ట్ యాడ్ చేస్తే సరిపోతుంది, వాళ్ళకి యాక్సెస్ అనేది వెళ్ళిపోతుంది. అదే కస్టమర్ రోల్ అనుకోండి, ఫస్ట్ వీ నీడ్ టు క్రియేట్ క్రియేట్ మనం రోల్ క్రియేట్ చేసి ఆ రోల్కి అగైన్ పర్మిషన్ అనేది ఇవ్వాలన్నమాట. అంటే గ్రాండింగ్ ఏంటిది, ఓకే ఈ సేల్స్ డేటా టేబుల్ మీద సెలెక్ట్ లేకపోతే డిలీట్ కావచ్చు, ఏదో ఒకటి ఇవ్వాలి. సో దాని తర్వాత వీ హ్యావ్ టు ప్రొవైడ్ ఇంకా grant access, grant or then access to particular object further. ఓకే. సో దాని తర్వాత యాడ్ మెంబర్స్ ఫర్దర్, దట్స్ ఇట్. ఇలా మనం ఏంటంటే కస్టమ్ రోల్స్ అనేది డిఫైన్ చేసుకొని ఇలా చేయాల్సి ఉంటుంది. ఓకే. సో ఇలా ఫ్యాబ్రిక్ డేటాబేస్లో చాలా చాలా చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో దాని తర్వాత సో మూడోది వచ్చేసరికి ఫ్యాబ్రిక్ సీక్వెల్ డేటాబేస్. ఓకే. సో ఇది కూడా మనకు ఉంది కదా, ఇక్కడ కూడా సేమ్ అనమాట. మనకి బిల్ట్ ఇన్ రోల్స్ ఉంటాయి అండ్ కస్టమ్ రోల్స్ ఉంటాయి. అంటే మీనింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్
ఇది ఫ్యాబ్రిక్ డేటాబేస్ అనమాట. సెక్యూరిటీకి వెళ్తున్నాను. ఇక్కడ మేనేజ్ సెక్యూరిటీగా సో దీని మీద క్లిక్ చేస్తాను. బేసిక్గా ఇక్కడ మనకి బిల్టిన్లో 4 ఉన్నాయి. DB అండర్స్కోర్ ఓనర్, DB అండర్స్కోర్ డేటా రీడర్, DB అండర్స్కోర్ డేటా రైటర్, DB అండర్స్కోర్ DDL అడ్మిన్. అంటే ఒక్కో రోల్కి ఒక్కో కైండ్ ఆఫ్ పర్మిషన్ అనేది ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకోండి. సో ఏంటిది ఇక్కడ ఓన్లీ రీడ్ చేయడం, మీరు ఇన్సర్ట్ కానీ అప్డేట్ కానీ డిలీట్ కానీ లేకపోతే క్రియేట్ కానీ ఏమీ చేయడానికి పాసిబిలిటీ. అదే ఇదనుకోండి, ఓన్లీ రైటింగ్, ఇన్సర్ట్ అప్డేట్ డిలీట్ ఈ 3 మాత్రమే చేస్తారు. అదే ఇదనుకోండి, క్రియేటివ్ ఆల్టర్ డ్రాప్. ఓకేనా? అంటే మీరు ఏదైతే రోల్ చూస్ చేసుకుంటారో దాన్ని బట్టి రకరకాల పర్మిషన్స్ అయితే ఉంటాయి అన్నమాట. మీరు ఎక్స్పెరిమెంట్ చేస్తే మీకు ఇంకా క్లారిటీ అనేది రావడానికి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోల్కి ఏదైనా యాక్సెస్ చేయాలనుకోండి, పర్టికులర్ రీజన్ మేనేజ్ యాక్సెస్కి వెళ్తాం. ఇక్కడ మనము ఆ యూజర్కి ఎవరికైతే యూజర్ కావచ్చు, గ్రూప్ కావచ్చు, వాళ్ళని యాక్సెస్ చేసి ఇక్కడ అప్లై చేస్తే ఆటోమేటిక్గా అప్లై అవుతుంది అన్నమాట. ఓకే, అలా కాదు కస్టమ్ రోల్స్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ న్యూ రోల్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. ఫస్ట్ రోల్ టెస్ట్ డేటా రోల్. సో దాని తర్వాత మీరు ఏ స్కీమాకి, అన్ని స్కీమాస్ కావాలా, కొన్ని స్కీమాస్ కావాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ డివో స్కీమాలో నాకు ఓన్లీ సెలెక్ట్ మాత్రమే కావాలి, సెలెక్ట్ మాత్రమే కావాలి. జస్ట్ సేవ్ అంటే ఆ రోల్కి ఇప్పుడు చూడండి. సో ఇప్పుడు మేనేజ్ యాక్సెస్ లేకపోతే మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు. చూద్దాం. ఇప్పుడు మీరు ఎవరికైతే ఇవ్వాలనుకున్నారో ఆ యూజర్ని ఇక్కడ సెట్ చేస్తే ఆటోమేటిక్ వస్తారన్నమాట. ఇక్కడ యాడ్ చేస్తే సేవ్ చేయడం, దాట్స్ ఇట్. ఇలా మీరేంటంటే సో సారీ ఇలా మీరేంటంటే సో రకరకాలుగా రోల్స్ అనేది ఉంటాయి అన్నమాట. లైక్ బిల్ట్-ఇన్ రోల్స్ ఉంటాయి, కస్టమ్ రోల్స్ అనేది డిఫైన్ చేసుకొని మీకు ఎలాంటి పర్మిషన్స్ కావాలో ఆ పర్మిషన్స్ అనేది సో డిఫైన్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా బిల్ట్-ఇన్ రోల్, సో కస్టమ్ రోల్. ఓకే, సో బిల్డింగ్ చెప్పాయి కదా. సో DB అండర్స్కోర్ DDL అడ్మిన్ 4 ఉన్నాయి. DDL అడ్మిన్ అండ్ DB రైటర్, DB రీడర్ అండ్ DB ఓనర్ 4 టైప్స్ ఉన్నాయి అన్నమాట. ఓకే, సో దాని తర్వాత ఫ్యాబ్రిక్ లేక్ హౌస్. ఓకే, సో ఇక్కడ ఎలాంటి పర్మిషన్స్ ఇవ్వచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ సో డిపార్ట్మెంట్ సీన్స్, సో లేక్ హౌస్ సెర్చ్ చేద్దాం. లేక్ హౌస్ ఓకే, ఏదైనా తీసుకోవచ్చు. టెంపుల్ లేక్ హౌస్ తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇక్కడ కూడా మనకి యాక్సెస్ అనేది ఉంటుంది అనమాట. చూడొచ్చు ఇక్కడ మేనేజ్ వన్ లేక్ డేటా యాక్సెస్ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేద్దాం. ఓకే, ఇక్కడ కూడా డిఫాల్ట్ రీడర్ అని ఉంది. ఓకే, అలా కాకుండా న్యూ రోల్ క్రియేట్ చేసుకుని ఆల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో టెస్ట్ లేకనా, ఓకే టెస్ట్ ఒక రోల్ క్రియేట్ చేసుకుని ఈ రోల్కి ఏమి అన్ని ఫోల్డర్స్ కావాలా అంటే నథింగ్ బట్ ఈ లేఖస్లో ఉన్న టేబుల్స్ ఫైల్స్ అన్నీ కావాలా లేకపోతే సెలెక్టెడ్. చూడండి ఇక్కడ సో మనకి ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏదైనా టేబుల్ కావచ్చు. ఓకే, సో టేబుల్స్ కూడా లైక్ చూడండి ఓన్లీ 2 టేబుల్స్ ఒక ఫోల్డర్ మాత్రమే సెలెక్ట్ చేసుకొని సేవ్ చేస్తున్నాం. సో సేవ్ చేసిన తర్వాత బ్యాక్ వెళ్తున్నాను. సో ఈ రోల్ అజైన్ చేయాలి ఎవరికైనా. ఓకే, ఇక్కడ యూజర్స్ యాడ్ చేసి దానికి పర్మిషన్ ఇచ్చండి. రీడ్, రైట్, రీషేర్, ఎగ్జిక్యూట్, రీడ్ చూసారు కదా. రీడ్, రైట్, రీషేర్, ఎగ్జిక్యూట్, రీడ్ ఇలా మనకి సో డిఫరెంట్ పర్మిషన్స్ అయితే ఉంటాయి అన్నమాట. వీ నీడ్ టు అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, మనం ఏదైనా యూజర్కి యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేయాలని ఇవన్నీ మనకి తెలుస్తుంది. ఓకేనా, సో ఇక్కడ కూడా మనకి బిల్ట్ ఇన్. ఓకే, సో డిఫాల్ట్ కస్టమర్. ఓకే, లైక్ న్యూ రోల్ ఏదైతే ఉంటుందో పేరు మాత్రం న్యూ రోల్. ఓకే, న్యూ రోల్. సో ఇలా నేను చెప్పింది ఇంకా చాలా తక్కువ అనమాట. ఇంకా రకరకాలుగా ఉంటుంది. ఇదే కాదు నేను జస్ట్ చెప్పింది కొంతవరకు మాత్రమే. సో మొత్తం చెప్తే సో ఇట్ విల్ టేక్ మోర్ దెన్. ఇదేంటి జస్ట్ ఓవర్ మాత్రమే. నేను ఎక్కడ కూడా ప్రాక్టికల్గా ఒక యూజర్ అడ్మిన్ ఒక యూజర్ అనేది చెప్పలేను అనమాట. ఓకే, సో సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ లో ఉంటాయి అనమాట. వీ నీడ్ టు అండర్స్టాండ్. I think ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. We'll catch the next video. Bye bye.